భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ సింగరేణి సియూఆర్ క్లబ్లో ఉద్యోగులు, పిల్లలు, సమీప ప్రాంతాల యువతకు చెమట చుక్కలకు తర్ఫీదు గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. దేశ విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలపై జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి సిఎన్ఎండి బలరామ నాయక్ హాజరయ్యారు. 6 నెలల క్రితం హైదరాబాద్లో ప్రారంభించిన తర్ఫీదు సింగరేణి ఉద్యోగుల, పిల్లలు, సమీప ప్రాంతాల యువతకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని బలరామ నాయక్ చెప్పారు. మారుతున్న సమాజ పరిస్థితులను అవగాహన చేసుకుంటూ కొత్తగా వస్తున్న ఈ-కామర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ సైంటిస్ట్, ఎన్విరాన్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్గా మారవచ్చని ఆయన సూచించారు. రీసోర్స్ పర్సన్ శ్రీనివాస్ విద్యార్థులకు నూతన సాంకేతిక అంశాలు, టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమం మనం 6 నెలల కిందట హైదరాబాద్ లో ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగరేణి కార్మికుల పిల్లలు, ఉద్యోగుల పిల్లలు, అలాగే సమీప గ్రామ ప్రాంతాల పిల్లలకి దేశంలో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అలాగే విదేశాల్లో ఉన్నత విద్యా ఉపాధి అవకాశాల కోసము అవగాహన కార్యక్రమం చేపట్టడము. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా వారికి ఏ దేశాల్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయి, ఏ దేశాల్లో మనకు స్కాలర్షిప్ దొరుకుతుంది, అలాగే ఇండియాలో ఉన్న ఐఐటీస్ కానీ, ఐఐఎం కానీ, టాప్ మోస్ట్ యూనివర్సిటీ, వరల్డ్ లో ఉన్న టాప్ మోస్ట్ యూనివర్సిటీలో కనుక చదువుకుంటూనే జీవితం పైన ఎలాంటి భద్రత ఉంటుంది, ఇలాంటి గొప్ప వాళ్ళకి ప్రొఫెషన్స్ లో ఎంటర్ కాగలుగుతారు. ఆ విధంగా వాళ్ళు తల్లిదండ్రులకి ప్లస్ వాళ్ళ వ్యక్తిగతంగా జీవితంలో ఎదగడానికి ఉన్న అవకాశాలకి ఆ విద్య అనేది చాలా గొప్ప టూల్. కాబట్టి ఈ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేసేసి ఇప్పటికే సింగరేణిలో చాలా మంది కార్మిక పిల్లలు కొందరు చాలా జీవితంలో స్థిరపడక కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. సో ఎవరు కూడా జీవితంలో ఇబ్బంది పడకుండా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వాళ్ళకి జీవితంలో ఒక అంబిషన్, ఒక గోల్ అనేది రీచ్ కావడం అనే కార్యక్రమం మనం 6 నెలల కిందట హైదరాబాద్ లో ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింగరేణి